అసలు దేవుడివేనా నువ్వు? నీ కథ ఏందో ఒకసారి చెబితే విందాం. నవ్వద్దు. సరే చెప్పు. ఫేమస్ ఆంటీ బిర్యానీ. వానలో తడిచి ఎండులో ఎండి 100 రూపాయలు సంపాదించి బిర్యానీ తినిపోయినా కానీ బిర్యానీ అయిపోయిందే. చిన్నప్పటి నుంచి ఇంతే. ఒక 10,000 తక్కువైనాయి. ఎట్లయినా సెట్ చేయమమ్మా. చాలా థ్యాంక్స్ మావా. లాకేసేసిండు. 3,000 ఎక్స్ట్రా అన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది గారా ఎర్రి పువ్వా. కామెడీ స్టోరీ చెప్తే ఏంది? చూసుకొని పోరా బొచ్చుగా. రారా బయటికి. తలకాయ నొప్పియా? 3 ఎక్కువ ఇస్తావని కాదు, మీ అమ్మ మీద ఒట్టేసినావని లోన్ తీసుకొని మరీ ఇస్తున్నా. కడుపు నొప్పియా? 100 రూపాయలు తీసుకొని నేను బిర్యానీ ఇస్తారా? తలకాయ నొప్పి కడుపు నొప్పితో నేడుస్తారా? మీరు బాధలే ఉండయా? మామా ఈడయ్యా ఏ రోజు నా చేతిలో సచ్చిండు కొడుకు. నోట్లోంచి సగం బల్లి బయటకు వచ్చింది బ్రో. చీ చీ చీ. 10,000 20,000 35,000. మంచి లేదు దేవుడు లేడు, దేవుడు లేడు మంచి లేదు, దేవుడు ఉన్నాడు. స్వామి తప్పైపోయింది స్వామి, నన్ను క్షమించు. ఎడ్యుకేషన్ పూర్తయ్యాక మంచి జాబ్ చూసుకొని అమ్మకి ఏ కష్టం లేకుండా చూసుకుందాం అనుకున్నా. కానీ ఆ దేవునికి దయలేదనుకుంటా. నాకు జాబ్ ఇవ్వలేదు కానీ మా అమ్మాయికి మా స్థాయికి తగ్గని రోగాన్ని అయితే ఇచ్చిండు. ప్రతిదానికి ఇట్లా బాధపడకు. జీవితంలో మనకు చెడు అనుకున్న విశేషాలే మనకు తెలియకుండా మనకు మంచి చేస్తాయి. ఆ దేవుడు ఉన్నాడు, అంత మంచి జరుగుతుంది. ఆ హోటల్లో బిర్యానీ దొరికినప్పుడు వేరే హోటల్లో బిర్యానీ తినొచ్చు. కానీ ఎప్పుడేం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఇలాంటి చిన్న చిన్న ఆశలు తీరని సాధించాలి, ఈ పనే చేయాలి, ఇలానే బ్రతకాలనే పెద్ద పెద్ద ఆశయాలపై మనసు వెళ్ళిపోతుంది. ప్రశాంతంగా ఉంది మామ.